గతంలో ఎన్నడూ లేని విధంగా హిందీ హీరోలు ఇప్పుడు తెలుగు దర్శకులతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఇప్పటికే వంశీ పైడిపల్లితో మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు మరో తెలుగు దర్శకుడు తెరకెక్కించే ప్రతిష్టాత్మక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. సల్మాన్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ బాలీవుడ్ స్టార్ తెలుగు దర్శకులకు మాత్రమే ఎందుకు కనెక్ట్ అవుతున్నాడు? ఒకప్పుడు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలను హిందీలో రీమేక్ చేసి భారీ హిట్స్ కొట్టాడు సల్మాన్ ఖాన్. కానీ ఇప్పుడు రీమేక్స్ కు కాలం చెల్లింది. దీంతో భాయిజాన్ డైరెక్ట్ గా సౌత్ డైరెక్టర్స్ తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. ఇటీవలే మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే చిత్రంలో నటించాడు. రీసెంట్ గా దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి మేకింగ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. నయనతార ఇందులో తొలిసారి సల్మాన్ ఖాన్ తో జోడీ కడుతోంది. వచ్చే ఏడాది ఈద్ కు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు వంశీ రెడీ అవుతున్నాడు. అక్టోబర్ నుంచి సల్మాన్ ఖాన్ నటించే మరో కొత్త చిత్రం ప్రారంభం కాబోతోందని ప్రచారం సాగుతోంది. ఈసారి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజన్ డీకే డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ సూపర్ హీరో మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మా ఇంటి బంగారం ప్రమోషన్స్ లో ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాడు రాజ్ నిడమూరు. ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టాడు సల్మాన్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సల్మాన్ స్థాయి సినిమా ఈ మధ్య కాలంలో విడుదల కాలేదు. ఈ లోటును తెలుగు దర్శకులు తీరుస్తారా? సల్మాన్ ఖాన్ కు కావలసిన బ్లాక్ బస్టర్ అందిస్తారా అనేది వచ్చే ఏడాది తేలిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.